విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డిస్కషన్లో ఎక్కువ భాగం పోలియో వైరస్కి సంబంధించింది. వైల్డ్ పోలియో వైరస్ అంటే ఏమిటి, అసలు ఎంటెరో వైరసెస్కి రెట్రో వైరసెస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి, సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్, అలాగే ఇమ్యూనోడెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్, వీటిని సివిడిపివి ఐవిడిపివి అంటాం కదా, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, ఓరల్ పోలియో వ్యాక్సిన్కి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఎక్స్పర్ట్స్ మన దేశం లాంటి దేశాల్లో కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి షిఫ్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఎందుకు చెప్తున్నారు, వీటన్నిటి గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఇంకో రెండు ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. ఒకటి, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అంటే ఏమిటి. ఈ మధ్య ప్రభుత్వం 156 డ్రగ్స్ని నిషేధించింది, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ని. అంతేకాకుండా మన చంద్రయాన్ 3కి సంబంధించి ఫెరోన్ ఎనార్థోసైట్ అనేటువంటి రాక్స్ వార్తల్లోకి వచ్చాయి, దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఎంటెరో వైరసెస్ రెట్రో వైరసెస్, వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. పోలియో వైరస్ అనేది ఎంటెరో వైరస్కి ఉదాహరణ అనమాట. రెట్రో వైరస్ అంటే ఏమిటి, రెట్రో వైరస్ అంటే వైరస్ యొక్క కంపోజిషన్ ఇనిషియల్గా ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసెస్ అనమాట. ఒక్కసారి మనిషిలోకి ఈ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఆర్ఎన్ఏ కాస్త డిఎన్ఏగా మారుతుంది, తర్వాత ఆ మనిషిలో ఉన్నటువంటి సెల్స్ని ఆక్రమించేస్తుంది. ఉదాహరణ ఏమిటి, రెట్రో వైరసెస్కి హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసేటువంటి హెచ్ఐవి వైరస్, కొన్ని రకాల క్యాన్సర్స్ కలుగజేసేటువంటి వైరసెస్, ఇవన్నీ కూడా రెట్రో వైరసెస్కి ఉదాహరణలు. రెట్రో వైరస్ అనగానే దానికి ఉండేటువంటి జెనెటిక్ స్ట్రక్చర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది డిఎన్ఏగా మారుతుంది, తర్వాత మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది, మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది హెచ్ఐవికి సంబంధించి. అలాగే కొన్ని రకాల రెట్రో వైరసెస్ క్యాన్సర్స్ కూడా క్రియేట్ చేస్తాయన్నమాట. తర్వాత ఎంటెరో వైరసెస్ అంటే ఏమిటి, ఎంటెరో వైరసెస్ అంటే ఇక్కడ ప్రేగుల్లోకి వెళతాయన్నమాట, ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయి అక్కడ క్రియేట్ చేసేటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎంటెరో వైరసెస్ అంటే ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా, అంటే మనం త్రాగేటువంటి నీటి ద్వారా, మనం తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా మన బాడీలోకి వెళ్ళిపోయి ప్రేగుల్లోకి వెళ్ళిపోతాయి, వీటిని ఎంటెరో వైరసెస్ అంటారు. పోలియో వైరస్ అనేటువంటిది ఎంటెరో వైరస్కి ఉదాహరణ అనమాట. మొత్తం 84 ఎంటెరో వైరసెస్ ఉన్నాయి. 84లో 81 ఎంటెరో వైరసెస్ అవి పోలియో లాంటి పెరాలసిస్ని కలుగ చేయవు. 81 నాన్ పోలియో ఎంటెరో వైరసెస్ అనమాట. ఒక్క 3 మాత్రం పోలియో ఎంటెరో వైరసెస్. వీటిలో 3 స్ట్రెయిన్స్ ఉన్నాయి, అంటే పెరాలసిస్ని కలుగ చేసేటువంటి ఎంటెరో వైరసెస్లో 3 స్ట్రెయిన్స్ ఉన్నాయి. వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1, స్ట్రెయిన్ 2, స్ట్రెయిన్ 3, 3 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. అయితే WHO చెప్పిన దాని ప్రకారం ఈ వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 2, వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 2 ఏదైతే ఉందో దాన్ని 2015లోనే ఎరాడికేట్ చేశారు. వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 3 ఏదైతే ఉందో దాన్ని 2019లో ఎరాడికేట్ చేశారు. ఇప్పుడున్నది వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1 మాత్రమే, WPV1 అంటాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్పిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల అన్నిటిలో కూడా వైల్డ్ పోలియో వైరస్ని ఎరాడికేట్ చేయడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్పిస్తే మిగతా అన్ని దేశాల్లో కూడా ఈ వైల్డ్ పోలియో వైరస్ని 3 స్ట్రెయిన్స్ కూడా ఎరాడికేట్ చేసేశారు. ఈ ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 2 2015లో ఎరాడికేట్ చేశారు. వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 3 2019లో ఎరాడికేట్ చేశారు.
వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1 మాత్రమే సర్క్యులేషన్లో ఉంది. అది కేవలం 2 దేశాల్లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అక్కడ సరైనటువంటి టీకాల కార్యక్రమం లేకపోవటం వలన, వ్యాక్సినేషన్ ప్రాపర్గా జరగకపోవటం వలన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రమే ఈ వైల్డ్ పోలియో వైరస్ సర్క్యులేషన్లో ఉందన్నమాట. సరే, ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? ఈ రెట్రో వైరసెస్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ని డిఎన్ఏగా మార్చుకొని మనిషి ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసేటువంటి హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో అది రెట్రో వైరస్కి ఉదాహరణ. అదే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా కలుగజేస్తాయి. ఎంటరో వైరస్ అంటే మన ప్రేగుల్లోకి వెళతాయన్నమాట. ప్రైమరీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది ఫీకల్ ఓరల్ రూట్, అంటే మనిషి తను విసర్జించినటువంటి వాటిల్లో అది ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా కలుషితమైతే నోటి ద్వారా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వాటర్ ద్వారా బాడీలోకి వెళ్ళిపోయి ప్రేగుల్లోకి వెళుతుందన్నమాట. అయితే ఎంటెరో వైరసెస్లో 81 పోలియోని క్రియేట్ చేయవు. ఇక 3 మాత్రమే పోలియో అంటే పెరాలసిస్ని కలుగజేస్తాయి. వాటిల్లో 2 మనం ఎప్పుడో ఎరాడికేట్ చేసాం. ఒక్క వైల్డ్ పోలియో స్ట్రెయిన్ మాత్రమే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మనకి నైబరింగ్ కంట్రీస్ కావటంతో ఎప్పుడైనా సరే ఒక పోలియోకి సంబంధించినటువంటి వార్త వస్తే మన దేశంలో కొంచెం ఫియర్ అంటే భయం కలుగుతుందన్నమాట. ఏమైనా ఇంపోర్టెడ్ కేసెస్ వచ్చాయా అని. సరే, ఇదంతా పక్కన పెడదాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశంలో లాస్ట్ వైల్డ్ పోలియో వైరస్ కేస్ 2011లో రికార్డ్ అయింది. 2014లో మన దేశం నుంచి, అంటే లాస్ట్ వైల్డ్ పోలియో కేస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో డిఫరెంట్, వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ డిఫరెంట్ అనమాట. వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్, వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ 2 డిఫరెంట్. నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నది వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ గురించి. అది కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రమే సర్క్యులేషన్లో ఉంది. మన దేశంలో 2011 తర్వాత వైల్డ్ పోలియో వైరస్ కేసు అనేది లేదు. 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన దేశం నుంచి వైల్డ్ పోలియో వైరస్ని ఎరాడికేట్ చేసినట్టుగా సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అర్థమైంది కదా? సో వైల్డ్ పోలియో వైరస్ మన దేశంలో లేదు, చాలా దేశాల్లో లేదు, ఓన్లీ 2 దేశాల్లోనే ఉంది. సరే, ఇదొకటి. తర్వాత పోలియోని కంట్రోల్ చేయడానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలియోకి కేవలం హ్యూమన్ రిజర్వాయర్ మాత్రమే ఉంది. యానిమల్స్లో అది బతకలేదు. యానిమల్స్లో ఒకవేళ బతికితే ఆ డిసీజ్ని ఎరాడికేట్ చేయడం చాలా కష్టం. ఒక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కనుక కోఆపరేట్ చేసి ఉంటే, వ్యాక్సినేషన్ చేసి కోఆపరేట్ చేసి ఉంటే, ఈ పాటికి ప్రపంచం మొత్తం మీద వైల్డ్ పోలియో వైరస్ వెళ్ళిపోయి ఉండేది. ఎందుకనంటే దీన్ని ఎరాడికేట్ చేయడం కష్టం కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఒక్కళ్ళే దీని రిజర్వాయర్ అనమాట. హ్యూమన్ బీయింగ్స్లో మాత్రమే ఇది ఉండగలదు. మీరు కొన్ని రకాల వైరసెస్ చూడండి, బ్యాట్స్లో న్యాచురల్ రిజర్వాయర్, ఫ్రూట్ బ్యాట్స్ కావచ్చు, బ్యాట్స్ కావచ్చు, చాలా వైరసెస్ బ్యాట్స్లో ఉంటాయన్నమాట. సో బ్యాట్స్లో ఉండటం వలన వాటిని ఎరాడికేట్ చేయడం చాలా కష్టం. కరోనా వైరస్ ఉందనుకోండి, బ్యాట్స్లో రిజర్వాయర్ ఉంది, మనం దాన్ని ఎరాడికేట్ చేయలేము. కానీ హ్యూమన్ రిజర్వాయర్ ఉన్నటువంటి వాటిని ఎరాడికేట్ చేయడం కష్టం. ఎరాడికేట్ చేయడం తేలిక, కష్టం కాదు. హ్యూమన్ రిజర్వాయర్ ఉన్నటువంటి వాటిని ఎరాడికేట్ చేయడం చాలా తేలిక. చూడండి, స్మాల్ పాక్స్ని మనం 1980లో ఎరాడికేట్ చేసాం. అలాగే వైల్డ్ పోలియో వైరస్ని కూడా ఈ పాటికి ఎరాడికేట్ చేసి ఉండేవాళ్ళం. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వ్యాక్సినేషన్ చేయకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. తర్వాత ఇక వ్యాక్సిన్స్లో వద్దాం. సర్క్యులేటింగ్ పోలియో వైరస్ ఏదైతే ఉందో, సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్, ఇమ్యూనోడెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే అసలు పోలియోకి వ్యాక్సిన్స్ ఏంటి? మీరు పోలియో ఆదివారం, పల్స్ పోలియో అని చెప్పి వింటూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో, చిన్నపిల్లలు కనిపిస్తే అందరికీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. దాంట్లోకి నేను కొంచెం సేపటి తర్వాత వస్తాను. అసలు ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి.
ఫస్ట్ కనిపెట్టింది 1955లో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. ఇన్యాక్టివేటెడ్ అంటే పోలియో వైరస్ ఏదైతే ఉందో దాన్ని చంపేసి ఆ వ్యాక్సిన్ తయారు చేసి మన బాడీలో ఉన్న మజిల్లోకి ఎక్కిస్తారనమాట. అప్పుడు మన బాడీకి మెమొరీ ఉంటుంది. ఎప్పుడైనా సరే పోలియో వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి అని ట్రై చేస్తే అప్పుడు అది ప్రివెంట్ చేస్తుంది అనమాట. అది ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. రెండోది ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ని 1961లో తయారు చేశారు. ముందు తయారైంది ఐపీవీ, తర్వాత తయారైంది ఓరల్ పోలియో వ్యాక్సిన్. కానీ ఓరల్ పోలియో వ్యాక్సిన్కి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ మస్ట్ అనమాట. ఎక్కువ రౌండ్లు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని వేసుకుంటూ పోతే వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ కంట్రోల్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది మస్ట్ అన్నమాట వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ని పంపించేయడానికి. ఎక్కువ రౌండ్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. అందుకే మీరు చూస్తుంటారు పోలియో ఆదివారం అని చెప్పి చాలాసార్లు వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు. మన దేశంలో లేకపోయినప్పటికీ కూడా సేఫ్టీ ప్రికాషన్ కోసం వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇంపోర్టెడ్ కేసెస్ రావచ్చు కదా, పక్కనే పాకిస్తాన్ ఉంది, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్లో ఉండేది లైవ్ వైరస్, గుర్తుపెట్టుకోండి. కాకపోతే దాన్ని వీకెండ్ చేస్తారు, అటెన్యూవేటెడ్ అంటారు, వీకెండ్ వైరస్ అనమాట. లైవ్ పోలియో వైరస్ తీసుకొని దాన్ని వీక్గా తయారు చేసి అప్పుడు ఓరల్ పోలియో డ్రాప్స్ రూపంలో వేస్తారు. చాలా వీక్గా ఉంటుంది. అది డిసీజ్ క్రియేట్ చేయలేదు. చాలా వీక్గా ఉంటుంది. అది వీకెండ్ లేకపోతే అటెన్యూవేటెడ్ వైరస్, లైవ్ వైరస్ అనమాట. అది ఓరల్ పోలియో వ్యాక్సిన్. మీకు ఇంతకుముందే చెప్పాను, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేటువంటిది వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు, సర్క్యులేషన్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా మోర్ అండ్ మోర్ రౌండ్స్ ఆఫ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది లైవ్ అటెన్యూవేటెడ్ వైరస్ ఉంటుంది అందులో. కానీ చాలా వీకెండ్ వైరస్ కాబట్టి మన బాడీలోకి తీసుకున్న తర్వాత నోటి ద్వారా అది ప్రేగుల్లోకి వెళ్తుంది. ప్రేగుల్లో కొంతకాలం ఉంటుంది. అప్పుడే బాడీకి మెమొరీ తెలుస్తుంది, అంటే బాడీలో మెమొరీ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మన ఫెసిస్ ద్వారా అది బయటకు వెళ్ళిపోతుంది. చాలా వీక్గా ఉంటుంది. అది వాటర్ బాడీస్లో సర్క్యులేట్ అయినా కూడా మళ్ళీ డిసీజ్ క్రియేట్ చేయలేదు. ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది లైవ్ అటెన్యూవేటెడ్ వైరస్ ఉంటుంది అందులో, వీకెండ్ వైరస్ అన్నమాట. అది మన బాడీకి మెమొరీ ఇస్తుంది. అలాగే ఫెసిస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కొద్ది రోజుల్లో. తర్వాత వాటర్ బాడీస్లో సర్క్యులేట్ అయినా కలుషితమైనా అది పెద్ద డిసీజ్ క్రియేట్ చేయలేదు. అర్థమైంది కదా. ఇది ఓరల్ పోలియో వ్యాక్సిన్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ని అడ్మినిస్టర్ చేయడం చాలా చాలా తేలిక. ఆ వ్యాక్సిన్ కాస్ట్ కూడా తక్కువ ఐపీవీతో పోలిస్తే. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్తో పోలిస్తే ఓరల్ పోలియో వ్యాక్సిన్, వైల్డ్ పోలియో స్ట్రెయిన్ ఉందనుకోండి సర్క్యులేషన్లో, అప్పుడు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ మస్ట్ అనమాట. ఒకవేళ వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, ఎరాడికేట్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఈ వైల్డ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది అక్కర్లేదు. తర్వాత ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా. అయితే ఇక్కడ 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కాస్ట్ తక్కువ, చీప్, ఎవరైనా తేలిగ్గా వేయచ్చు. కానీ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కాస్ట్ ఎక్కువ, అడ్మినిస్టర్ చేయాలన్న కష్టం. అర్థమైంది కదా. ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్. అందులో ఉండేదేమో కిల్డ్ వైరస్ అన్నమాట. అయితే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయటం వల్ల చాలామందిలో, లక్షల మందిలో ఎవరో ఒకళ్ళిద్దరికి, లక్షల మందిలో
ఎవరో ఒకళ్ళిద్దరికి ఏమవుతుందంటే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉండి మాల్ నరిష్మెంట్తో సఫర్ అవుతున్న చైల్డ్ ఉన్నాడనుకోండి. మాల్ నరిష్మెంట్తో సఫర్ అవుతున్న చైల్డ్, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉంది, రకరకాల ఇబ్బందులు పడుతున్నాడు, ఇమ్యూనిటీ లేదు. అలాంటి పిల్లల్లో ఏమవుతుందంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఇస్తామో అందులో మీకు చెప్పాను కదా, వీక్ పోలియో వైరస్ ఉందని చెప్పి, వీకెండ్ పోలియో వైరస్ ఉందని చెప్పి, అది ఇంటెస్టైన్లో, బాడీలో, ప్రేగుల్లో అది అక్కడక్కడే తిరుగుతుంది, మ్యూటేట్ అవుతుంది. మ్యూటేట్ అయిపోయి తర్వాత అది విరులెన్స్ అంటే తీవ్రం అవుతుంది అనమాట. వీకెండ్ కాస్త స్ట్రాంగ్గా తయారైపోద్ది మ్యూటేషన్ చెందటం వల్ల. అప్పుడు 1,000,000 చిల్డ్రన్లో ఒక చైల్డ్ కావచ్చు, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి పోలియో వైరస్ సోకితే ఎలా ఉంటుందో అలాంటి పరిణామాలు రావచ్చు. దాన్ని ఏమంటారంటే ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. ఇది ఏ 1,000,000 కేసెస్లోనో 10 మిలియన్ కేసెస్లోనో ఒకళ్ళకి వస్తుంది. అంటే ఇమ్యూనో డెఫిషియంట్ చైల్డ్కి మనం ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తే ఆ వీకెండ్ వైరస్ కాస్త అంటే దాని యొక్క విరులెన్స్ని పెంచుకొని తర్వాత అది వ్యాధిని క్రియేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది కదా? దాన్ని ఏమంటారంటే ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. అలాగే ఆ పిల్లలు ఫెసిస్ ద్వారా అప్పటికే అది మ్యూటేషన్ జరిగింది, స్ట్రెంగ్తన్ అయిపోయింది, వీకెండ్ కాస్త స్ట్రెంగ్తన్డ్ వైరస్లా అయిపోయింది. వాళ్ళు వాళ్ళ మలాన్ని విసర్జించినప్పుడు అంటే ఫెసిస్ ద్వారా అది వాటర్ బాడీస్ని స్ప్రెడ్ అవుతుంది. వాటర్ బాడీస్లో స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మన ఓరల్ రూట్ ద్వారా అంటే తినే పదార్థాలు, ఆహార పదార్థాలు కావచ్చు, వాటర్ కావచ్చు, వాటి ద్వారా మళ్ళీ ఎంటర్ అవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మందిలో అది ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో డిసీజ్ని క్రియేట్ చేయొచ్చు. అర్థమైంది కదా? దాన్నేమో సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. అర్థమైంది కదా? మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్కి ఏ సమస్య ఉండదు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల. కానీ కొద్ది మందిలో 1,000,000లో ఒకళ్ళు కావచ్చు, 10 మిలియన్లలో ఒకళ్ళు కావచ్చు, వాళ్ళల్లో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈ వీకెండ్ వైరస్ ఏదైతే ఉందో అది విరులెన్స్ని పెంచుకొని తీవ్రతని పెంచుకొని ఆ పిల్లాడికి ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు. లేదా అది మామూలుగా అతను మలాన్ని విసర్జించినప్పుడు వాటర్ బాడీస్లో స్ప్రెడ్ అయ్యి అక్కడున్న కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వచ్చు. కమ్యూనిటీలో స్ప్రెడ్ అయితే దాన్ని సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. ఒకవేళ ఆ పిల్లాడికి ఇబ్బంది క్రియేట్ చేస్తే ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. మేఘాలయలో వచ్చినటువంటి కేస్ సివిడిపివినా ఐవిడిపివినా అనేటువంటి దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అథరైజ్ చేసినటువంటి లెబొరేటరీస్ ఈ వైరస్కి సంబంధించి 146 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మహారాష్ట్రలో ఉంది, ముంబై అనుకుంటాను. అక్కడికి టెస్టింగ్ కోసం పంపించారనమాట. అర్థమైంది కదా? ఇది వైల్డ్ పోలియో వైరస్ కాదు, సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అన్న అయ్యి ఉండాలి. ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అయినా అయ్యి ఉండాలన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మన దేశం లాంటి దేశాలకి మనం ఎప్పుడో 2011లోనే వైల్డ్ పోలియో వైరస్ని మనం ఎరాడికేట్ చేశాం కాబట్టి మనం ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మనం టోటల్గా ఎక్స్క్లూజివ్గా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి స్విచ్ ఓవర్ అవ్వండి అని WHO సలహా ఇస్తుంది. అప్పుడు ఈ ఐవిడిపివి సివిడిపివి సమస్యలే ఉండవన్నమాట. అర్థమైంది కదా? వైల్డ్ పోలియో వైరస్ సర్క్యులేషన్లో ఉన్నంత వరకు మాత్రమే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. అది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకి ఓరల్ పోలియో వ్యాక్సిన్ మస్ట్ అన్నమాట.
ఇక మన దేశం లాంటి దేశాలకి ఎప్పుడో ఎరాడికేట్ చేస్తాం వైల్డ్ పోలియో వైరస్ని. ఇప్పుడు మనం ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఐపీవీ అంటే అది మజిల్లో ఇస్తారు, ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు, కాస్ట్లీ అది. సో దీనికి మనం స్విచ్ అవ్వచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మీరు ఎక్స్క్లూజివ్గా షిఫ్ట్ అవ్వండి అని చెప్తుంది అనమాట. అర్థమైంది కదా మీకు. రెట్రో వైరసెస్, ఎంటరో వైరసెస్, అలాగే పోలియో వైరస్ గురించి చెప్పాను. తర్వాత మీకు ఐపీవీ, ఓపీవీ డిఫరెన్సెస్, అలాగే వైల్డ్ పోలియో వైరస్కి సివిడిపివికి, ఐవిడిపివికి డిఫరెన్స్ చెప్పాను. ఆ తర్వాత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరం ఉంది, జలుబు ఉంది అని చెప్తారు. అక్కడ కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. అంటే జ్వరం అనేసరికి ఏదో పారాసెటమాల్ లాంటిది, ఇక మీకు ఒళ్ళు నొప్పులు అనేసరికి ఇంకోటి ఏదో ఇస్తారు. ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఒకే పిల్లు ఉంటుంది. రెండు వేరువేరు మందులు కాకుండా అది ఇది కలిపి ఉన్నటువంటిది. వాటిని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అంటారు. అయితే కొకాటే కమిటీ దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏం చెప్పిందంటే ఈ ఎఫ్డిసి డ్రగ్స్ కేవలం మార్కెటింగ్ కోసమే తయారు చేస్తున్నారు, చాలా వాటికి థెరపెటిక్ వాల్యూ లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఎఫ్డిసి డ్రగ్స్ని రెగ్యులర్గా నిషేధిస్తూ వస్తోంది. 2 రోజుల క్రితం 156 డ్రగ్స్ని నిషేధించారు. అవి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్. అలాగే ఫెరోన్ ఎనార్థోసైట్, ఇది మన చంద్రయాన్-3 కనుక్కున్నటువంటి రాక్ అన్నమాట. చంద్రమండలం మీద మీ అందరికీ తెలుసు, శివశక్తి పాయింట్ దగ్గర మన ల్యాండర్ ల్యాండ్ అయింది. ల్యాండర్ శివశక్తి పాయింట్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత 100 మీటర్ల దూరం మన రోవర్ ప్రజ్ఞాన్ ఉంది కదా, అది 100 మీటర్ల దూరం వెళ్ళింది. మీ అందరికీ తెలుసు ల్యాండర్ రోవర్ వాటి లైఫ్ స్పాన్ 14 ఎర్త్ డేస్, అంటే అక్కడ ఒక డేతో సమానం అనమాట. ఆ డే అయిపోయిన తర్వాత నైట్ టైం టెంపరేచర్స్, అంటే మూన్ మీద నైట్ టైం టెంపరేచర్స్ చాలా సివియర్గా ఉంటాయి కదా, ఆ తర్వాత అవి డిస్ఫంక్షనల్ అయిపోయాయి. అది పనిచేసినటువంటి 14 ఎర్త్ డేస్ కాలంలో చాలా ఇన్ఫర్మేషన్ని పంపించేసింది. ఎందుకంటే మీకు ల్యాండర్లో 3 పేలోడ్స్ ఉన్నాయి. అలాగే ఈ ప్రజ్ఞాన్ రోవర్ అంటే దాని మీద మూవ్ అవుతూ వెళ్ళింది 100 మీటర్ల పాటు, దాంట్లో కూడా 2 పేలోడ్స్ ఉన్నాయి. అవి చాలా ఇన్ఫర్మేషన్ని పంపాయి. అయితే ఈ మధ్య ఒక ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఈ ఫెరోన్ ఎనార్థోసైట్ రాక్స్ అన్నమాట. ఈ రాక్స్ మూన్ మీద ఉన్నట్టు ఇవి ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం అక్కడ మ్యాగ్మా ఉంది. మ్యాగ్మా అంటే ఏమిటి? మ్యాగ్మా, లావా, ఈ 2 పదాలు మీరు వినే ఉంటారు. భూమి లోపల ఉన్నటువంటి మోల్టెన్ రాక్ ఏదైతే ఉందో అదేమో మ్యాగ్మా. ఎప్పుడైనా సరే మీకు ఈ వల్కనిక్ ఎరప్షన్స్ జరిగి బయటకు వస్తే దాన్ని లావా అంటామన్నమాట. అర్థమైంది కదా? సో ఈ మాగ్మా టైప్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఫామ్ అయినటువంటి రాక్స్ ఇవి ఫెరోన్ ఎనార్థోసైట్. ఇవి మూన్ మీద ఉన్నట్టుగా ఇంతకు ముందే యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ల్యూనా సిరీస్ అనేటువంటిది యుఎస్ఎస్ఆర్ మూన్ మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్. అలాగే 40-50 సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అపోలో మిషన్ ద్వారా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ రాక్స్ ఉన్నట్టు, ఫెరోన్ ఎనార్థోసైట్. అయితే అవి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మన శివశక్తి పాయింట్ ఎక్కడుంది? మన ల్యాండర్ ల్యాండ్ అయింది చంద్రయాన్-3లో భాగంగా. ఇది సౌత్ పోల్కి దగ్గరగా ఉంది. కాబట్టి సౌత్ పోల్కి దగ్గరగా కూడా ఈ మ్యాగ్మాకి సంబంధించినటువంటి ఫెరోన్ ఎనార్థోసైట్ రాక్స్ ఉన్నట్టుగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రయాన్-3 ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో పేలోడ్స్ ద్వారా ఎంతైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగామో అదంతా ఇప్పుడు రీసెర్చర్స్కి అందుబాటులో ఉండేటట్టు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగిందనమాట. అర్థమైంది కదా? సో దీని మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫెరోన్ ఎనార్థోసైట్ దీని మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఆరిజిన్స్ ఆఫ్ మూన్ దాని మీద మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. అసలు ఎలా మూన్ ఫామ్ అయింది,
బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఏ యాక్టివిటీ ద్వారా ఫామ్ అయింది, ఏమైనా కొలిజన్ ఉందా, అలాంటి వాటన్నిటి మీద స్పష్టమైన అవగాహన రావడానికి వీలుంటుందన్నమాట. సరే, రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.